జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నీ శత్రువులకి శత్రువుగా దేవుడే నిలుచుతాడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ నిండు వందనాలండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఎంతోమంది నశించిపోతున్నారు. రక్షణ ఉంది కానీ ఆత్మరక్షణ లేదు. ఆత్మరక్షణ కలిగి ఉండాలని వారందరి కోసం ప్రార్థనలు చేయండి. సేవకురాల కోసం, వారి పరిచర్య కోసం కూడా ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 23వ అధ్యాయం 22వ వచనం. మరి నీవు ఆయన మాట జాగ్రత్తగా వినిన వెడల, ఆయన చెప్పినట్టు చేసిన వెడల నీ శత్రువులకి శత్రువులుగా, నీ విరోధులకి విరోధులుగా అయి ఉండును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన మాట విని ఆయన చెప్పింది జాగ్రత్తగా చేస్తే మనకంట మనుషులకి ఆయనే శత్రువుగా ఉంటాడంట, మన విరోధులకి ఆయనే విరోధులుగా ఉంటాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా మనకి ఇచ్చాడు దేవుడు. మరి ఈ వాగ్దానం మన జీవితంలో సహంతరించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఈ దినం మనతో చెప్తున్న మాట, ఆయన మాట వినడమే కాదంట, విన్న మాట అమల్లో పెట్టాలి. అంటే జాగ్రత్తగా ఆ మాటను చెప్పి నడుచుకుంటే ఈ వాగ్దానం మన స్వతంత్రం అవుతుందండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనంలో చూడండి, నీ మాటలు నా తోవకు వెలుగై ఉన్నవి. మనకి దారి కనిపించినప్పుడు దేవుడి వాక్యమే మనకి దారి చూపిస్తుంది. మనకి ఏ ఆలోచన రాదు, కానీ దేవుడు ఆ వాక్యం మనకి ఆలోచన ఇస్తుందండి. హల్లెలూయా. దేవుడి మాట వింటే కనుక దేవుడే మనకు మార్గమై ఉంటాడండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ముందుగా నీ శత్రువులు ఓడిచ్చేస్తానని చెప్పలేదు. ఇక్కడ ముందు నా మాట విని దాని ప్రకారంగా నడిచినప్పుడు నీ శత్రువులకి నేనే శత్రువులుగా ఉంటాను, నీ విరోధులకి నేనే విరోధులుగా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడి దగ్గర గొప్ప మనకి నెమ్మది ఉందండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తాం, మనం ప్రార్థన చేస్తాం. కొన్ని మనకి ఆశీర్వాదాలు కావాలంటే, మనకి బహుమానాలు కావాలని పొందుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? బహుమానాలు ఇస్తాను, కానీ ముందు నువ్వు నా మాట వినమ్మా, నా మాట వినరా నాన్న అని చెప్తున్నాడండి. దేవుడికి మార్గం కావాలి, ఓకే, కానీ దేవుడు అంటున్నాడు నా మాట విను. మనకి విజయం కావాలి, ఓకే నేను ఇస్తాను, నా మాట విను. నీకు బలం కావాలి, ఓకే నేను ఇస్తాను, నా మాట విను. నాకు భయం వేస్తుంది, ఓకే నేను ధైర్యం ఇస్తాను, నా మాట విను. నేను బలహీనను, నేను బలపరుస్తాను, నీకు విజయం ఇస్తాను, అన్నిటికీ నేనున్నాను. దేవుడి మాట వినాలంట. దేవుడి మాట వింటే అన్నీ మనకు అనుకరిస్తాడంటే అండి. మనం దేవుడి మాట వినకుండా తప్పుపోయే గాయాలు తెచ్చుకుంటున్నాం. ఆయన దుఃఖపరుస్తున్నాం, మనమే గాయాలు తెచ్చుకొని బాధపడుతున్నాం. కాబట్టి ఆయన మాట వింటే మనకి మార్గం ఉంది, విజయం ఉంది, సంతోషం ఉంది. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి. పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాని సేవించు. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని నమ్ముకొని నడుస్తామో అప్పుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తామండి. అలా చూసిన వారు ఎంతోమంది బైబిల్లో భక్తులు ఉన్నారు. చూడండి, మొదటగా మనం చూసుకుంటే అబ్రహాము గారి జీవితం చూద్దాం. అబ్రహాము గారి జీవితం మన అందరికీ తెలుసు. దేవుడు పిలిస్తే నమ్మాడండి, కానీ ముందుగా తనకి మార్గం కనబడలేదు. పిలిచినవాడు నమ్మదగినవాడని పూర్ణ హృదయంతో నమ్మాడండి. నమ్మి నడిచాడు కాబట్టే విశ్వాసాలకు తండ్రి అయిపోయాడండి. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూసుకుంటే అబ్రహాము విశ్వాసం ఇక్కడ గుర్తు చేస్తుంది. మనకి ఇక్కడ గొప్ప మార్గం చూడొచ్చండి. అబ్రహాం గారి జీవితం చూస్తే దేవుడు మాటను చెప్పని నడుచుకుంటేనే
మనం గొప్ప దీవెన పొందుకుంటాం. అబ్రహాము గారు ముందు సూచనలు ఇది అది ఏమీ చూడలేదండి, బహుమానాలు ఏమీ లేదు. నమ్మాడు, నడిచి వెళ్ళిపోయాడు దేవుడితో అండి. ఆయన ఎంతవరకు అంటే అంతవరకు ప్రయాణం చేశాడు. అబ్రహాము గారు దేవుడు స్వరం విన్నప్పుడు దారి కనిపించలేదు. నడుస్తూ ఉన్నప్పుడే, ఆయనతో నడుచుకుంటూ వెళ్ళినప్పుడే మార్గాలు తెరవబడినాయండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ మార్గం కనబడదు. ఇప్పుడు గందరగోళంగా ఉండొచ్చు, తికమక్కలుగా ఉండొచ్చు, మనకేమీ తెలియదు, కానీ నడిపించేవాడికి తెలిసింది అంతటిని. హల్లెలూయా. కాబట్టి నువ్వు గందరగోళాలకి చూసి అవి చూసి భయపడద్దు, చింతించొద్దు. నువ్వు చేయవలసింది ఒకటే పని. ఎంతో నేను చేయమని చెప్పట్లేదు దేవుడు. ఆయన మాట జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నడుచుకోవడమే నువ్వు చేయవలసిన పని. నువ్వు భయపడకుండా, రేపటి కోసం నీకు తెలీదు కానీ దేవుడికి తెలుసు. కాబట్టి మొదట నువ్వు అడిగే, నీతో ఆయన నడిపిస్తాడు. మొదట నువ్వు సిద్ధపడు, నిన్ను అనేక జనాలు తల్లిగా తండ్రిగా చేస్తాడు. మనకి గమ్యం తెలదు, కానీ గమ్యం తెలిసే దేవుడి మాట ఆలకిస్తే ఆయన గమ్యం చేరుస్తాడు ఏంటి. ఆయన చెయ్యి పట్టి నడిపిస్తాడు. చూడండి, దావీదుకి ఆయనకేం తెలీదు, ఏదో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. కానీ దావీదు జీవితంలో ఒక గొలియత సవాలు వచ్చింది. యుద్ధం యెహోవాదే అనుకున్నాడు కాబట్టి దేవుడే విజయం అనుకున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప స్థాయికి దావీదు నిలబెట్టాడండి. హల్లెలూయా. దావీదు ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు. అన్న తమ్ముళ్ళు వీరుడు, వారికి అన్నీ తెలుసు, కానీ 40 దినాలు ఎదిరించలేకపోయారు. కానీ దావీదు అప్పుడే వచ్చాడు. కానీ దాని మీద తన చిన్న బాలుడైనా సరే తన మీద పెట్టుకోలేదు. నా దేవుడని యెహోవాది యుద్ధం. యుద్ధం ఎవరిది? యెహోవాదే. ఈ ఫిలిష్తీయుణ్ణి అందం చేయవలసింది దేవుడే. ఈ చిన్న రాయికి శక్తినికి చేస్తాడు దేవుడే అని దేవుడి మీద పెట్టాడని నమ్మకం, విశ్వసించాడు. ఒక రాయి ఇస్తాడు, అంతం దేవుడు చేశాడండి. నుంచి కొడితే వెనక్కి పడాలి కాదంట, ముందుకు వచ్చి పడ్డాడంట. ముందుకు ఎలా పడ్డాడు? వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. నీవు కూడా సమస్యను చూసి భయపడకు, ఆ సమస్యను ఎదిరించే ధైర్యం ఇమ్మను, దేవునికి అనుకరిస్తాడు. బైబిల్లో మనం అన్నాన్ని చూద్దాం. అన్న తను చాలా దుఃఖంతో ఉంది, తను ఎవ్వరు అర్థం చేసుకోలేదు. ఆ దుఃఖమంతా తండ్రి సన్నిధికి వచ్చి కుమ్మరించింది. కుమ్మరిస్తే దేవుడు ఏలియా దొరగా, అక్కడున్న ప్రవక్త దొరగా, ఎలీషా ప్రవక్త దొరగా దేవుడు మాట్లాడితే ఆ మాటను చెప్పుకొని తిరిగి వెళ్ళి భోజనం చేసి మొదలుపెట్టిందండి. అంటే విన్నది ఎప్పుడున్నా నుంచి భోజనం మానేసిందో, ఏడుస్తూ ఉందో, కానీ ఆ రోజు దేవుడి మాట వింది. మళ్ళీ నేటికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని విశ్వసించింది. ఆ మాట తీసుకుని వెళ్ళింది, భోజనం చేసింది. నేటినే ఆవిడ గర్భం ధరించిందండి. హల్లెలూయా. ఈ బాధ ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, నీ దుఃఖం ఎవరు చూడకపోవచ్చు, నువ్వు 4 గోళ్ళ మధ్యన ఏడుస్తూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు అది కూడా చూస్తాడు. దానికి కూడా దేవుడు నీకు జవాబిస్తాడు. జవాబు లేట్ అయిందని కంగారు పడద్దు. అయ్యో నాకు ఇంకా ఏమీ పొందుకోలేకపోతున్నాను దేవుడి దగ్గర నుంచే అనుకోద్దు. అసలు నువ్వు దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నావా లేదా, మెయిన్ అది నువ్వు చూసుకోవాలి, బ్యాలెన్స్. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు ఆయన కార్యం నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఎవరి మాటలు తీసుకోవద్దు, నువ్వు దేవుడి మాట నువ్వు అమల్లో పెట్టింది. కాబట్టి అన్న తను గొప్ప సమూయేలుకి మరి తల్లిగా రూపించబడిందండి. హల్లెలూయా. గొప్ప ప్రవర్తనే దేవుడు తన ద్వారా నుంచి దేవుడు తీసుకొచ్చాడండి. దావీదు విన్నాడు దేవుడి మాట, గొప్ప రాజు అయిపోయాడండి. అన్న విన్నది, తల్లి సమూయేలు తల్లిగా నిలిచిపోయిందండి. అబ్రహాము విన్నాడు దేవుడి మాట, విశ్వాసకర్త అయిపోయాడండి. చూడండి, మరొక వ్యక్తిని చూద్దాం. దానియేలు చుట్టూ చాలా పరిస్థితులు వచ్చినాయండి, అయినా దేవుడి మాటే విన్నాడు. దానియేలు మనుషుల భయంతో ప్రార్థన విడిచిపెట్టలేదు. మనుషుల భయంతో మనుషులకు ఇవ్వాల్సిన విలువ ఇచ్చాడు, రాజులకు అక్కడ పనిచేసే యజమానులకు ఇవ్వాల్సిన విలువ ఇచ్చాడు, కానీ దేవుడికి మించి ఇవ్వలేదు. దేవుడితోనే సావాసం కలిగి ఉన్నాడు. ప్రార్థనా జీవితం కోల్పోలేదు, దేవుడితో సావాసం కోల్పోలేదు. ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇచ్చారు, అందరికంటే ఎక్కువ దేవుడితో కలిసి ఉన్నాడండి. దేవుడు మాటని చెప్పని నడుచుకున్నాడండి. సింహాల గోడలో ఉన్నా సరే దానియేలు దేవుడితో సావాసం విడిచిపెట్టలేదు, భయపడిపోలేదండి. మన పరిస్థితి కూడా ఇలాగే ఉండాలి. మనకి అలాంటి సింహాల లాంటి మనుషులు మన చుట్టూ చేరినప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి, భయపడకూడదు.
మన సమస్య ఆయనకు అప్పచెప్తే ఆ సమస్యను తొలగిస్తాడు ఆయన. హల్లెలూయా. సమస్య వైపు చూస్తే అది పెద్దగా అనొచ్చు, కానీ ఆ సమస్యను ఎదిరించే దేవుడి వైపు చూస్తే సమస్య నీకు చిన్నగా ఉండొచ్చు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద చిన్న సమస్య అయినా సరే, పెద్దదైనా సరే, దేవుడి వైపు చూడు, ఆ సమస్యనైనా తొలగిస్తాడు. దేవుడితో ఉంటే సమస్య అదే నీ దగ్గర నుంచి పోతుంది. హల్లెలూయా. మరి చూడండి, ఎస్తేరి మరి రాణిగా ఎలాగైంది? తన జీవితం ఏంటి? రాణిగా అవడమే కదండి, అక్కడుండి ఎస్తేరు ప్రార్థించిందండి ప్రజల క్షేమం కొరకు. దేవుడు ఆ ప్రజలందరినీ క్షేమంగా ఉంచాడు. ఎస్తేర్ని ఒక రాణిగా కూడా దేవుడు చేశాడు. ఇదంతా ఎలా జరిగింది? దేవుడి మాట ఆలకించడం వల్ల. ముందు మనం దేవుడి మాట ఆలకించాలి. అసలు ఎస్తేరు ఈ ప్రాంతంలో తన బంధువులు కదా, తన గ్రామం ఎవ్వరూ ఉండకూడదు, చంపేద్దాం అనుకొని మరి ఎంతో ఆమానన్న వ్యక్తి అక్కడ ప్లాన్లు వేశాడు. కానీ ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? శత్రువులకి నేను శత్రువుగా ఉంటాను అని దేవుడు చెప్పాడు కదండి ఇందాక వాగ్దానంలో. ముందు ఎస్తేరు దేవుడి మాట ఆలకించి మొర్ర పెట్టింది, అక్కడ శత్రువే హతమైపోయాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఎస్తేరు ప్రార్థన చేస్తుందో తన ప్రజల కోసం, ఇదంతా ప్రజల క్షేమం వచ్చిందని, ఆ శత్రువు చనిపోయాడని, అప్పుడు ఎస్తేరుకి తెలిసింది ఇది నా దేవుడి కార్యమే, ఇది నా దేవుడే నిలబెట్టాడు ఇక్కడ అని దేవుని స్తుతించిందండి. హల్లెలూయా. నేను ఒక చోట నిలబెడతాడు దేవుడు, ఒక చోటకు పంపిస్తాడు. పంపించినప్పుడు ఇది ఎందుకు నన్ను పంపిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే నీకు భయం ఉండొచ్చు, నీకంటే పెద్దవారు ఉన్నవారు అవ్వచ్చు. ఎక్కడికి పంపించినా దేవుడు చెప్పాడంటే ఎల్లు, అక్కడ ఏదో దేవుడు నేను తలపైకి ఎత్తబోతున్నాడు, నీ ద్వారాగా ఆయన ఏదో గొప్ప కార్యం నీ జనుల పట్ల చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఆయన మాట చెప్పి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనతో సావాసనం విడిచిపెట్టకూడదు. ఈరోజు చిన్న చిన్న పనులకు వెళ్తేనే ప్రార్థన మానేస్తున్నారండి. చిన్న చిన్న జాబులకు వెళ్ళినా, ఏదైనా ఉన్నా, ఇంట్లో గొడవలైన ప్రార్థన మానేస్తున్నారు. చూడండి, రాణి పొజిషన్కి వెళ్ళిపోయిందంటే ఎస్తేరి మరి అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అయినా సరే అన్యుల మధ్యకి వెళ్ళింది, ఊరు కాని ఊరు, ఆ రాజులు మధ్యన అక్కడికి వెళ్ళి ఉపవాసంతో మొరపెట్టిందంటే అండి. హల్లెలూయా. దేవుడు ఉద్దేశాలు నీ పట్ల ఏమై ఉన్నాయో, నువ్వు ఒక్కదానివే దేవుడిని నమ్ముకొని ఉండొచ్చు, నువ్వు ఒక్కడవే దేవుడిని నమ్ముకొని ఉండొచ్చు నీ ఇంట్లో, కానీ మానక నువ్వు ప్రార్థించు. నువ్వు మానక దివారాత్రులు అవకాశం కుదిరినప్పుడల్లా దేవునికి స్తుతిస్తూ ఆయనతో సావాసం కలుగుండు. ఒక్కసారి నువ్వు అలా ఉన్నావో లేదో నీకు నీవే ఆలోచించుకో. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా ఒక్కసారి మీరు దేవుడితో సావాసం కలిగి ఉన్నారా? ఆయన మాటే వింటున్నారు. ఇప్పటి వరకు మనం బైబిల్లో దేవుడి మాట విని వాళ్ళ కార్యాలు చూశారు, వారి ద్వారా దేవుడు ఎలా చేశాడో చూసాం, మనం విన్నాం కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ శత్రువుల కోసం చూద్దాం. శత్రువులంటే దేవుడు శత్రువులను కూడా ప్రేమించమని మనకు బైబిల్ బోధిస్తుంది. మరి ఇక్కడ ఏంటి అంటే కాదు, మనల్కి ఎవరైనా గాయం చేశారనుకో, వారి కోసం ఆ గాయమును బట్టి వారిని దూరం చేయొద్దు. మనం ప్రేమిద్దాం, క్షమిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. రోమీయుల పత్రిక 12వ అధ్యాయంలో ప్రతీకారం దేవుడిదే అని చెప్తుందండి. ఇక్కడ ఈ మాట చెప్తున్నందుకు ఏదో చదివేసుకుంటాం, వినేస్తాం కదండి. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, శత్రువులు దేవుడేగా చూసుకుంటాడు, మనం ఎందుకు పని అని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనం ముందుట్లాగే ప్రేమగా సాగిపోతూ ముందుకు వెళ్ళిపోవాలండి. హల్లెలూయా. మనం కూడా అలా అన్నారని మనం అనుకుంటూ ఉంటే మనం ఇంక దేవుడి ప్రేమ ఎక్కడ చూపిస్తాం? లేదు. మనం అలా అనుకొని నువ్వు యథార్థంగా ఉండు, దేవుడిని ఏ కోసం నీ ప్రవర్తన ద్వారాగా ఆయన దుఃఖపరచుకు, నువ్వు దేవుడికి నమ్మకంగా జీవించు, నమ్మకంరాలుగా ఉండు, ముందుకు సాగిపో. నీ కోసం ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడికి తెలుసు, నీకు అన్యాయం చేయాలనుకుంటున్నవారు దేవుడికి తెలుసు, నీ కన్నీటి సమస్యలు దేవుడికి తెలుసు, వారు నీ కోసం ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో దేవుడికి తెలుసు, అన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి నీవు ప్రార్థన చేయంతే. కాబట్టి ప్రియ సహోదర సహోదరాల, మీరు ఎలాగున్నారో మీకు మీరే ఒక్కసారి పరిశోధించుకొని మీ హృదయాన్ని సరిచేసుకోండి. ఈ దినం మనం చాలా మాటలు విన్నాం. మొదటగా మనం విన్న వాళ్ళందరూ ఏమన్నాం? దేవుడు ఏం చెప్పాడు? ఆయన మాట వినాలన్నాడు, ఆయన మాటని నడమన్నాడు. అప్పుడు నడిచినప్పుడు మన శత్రువులకి ఆయనే శత్రువుగా ఉంటాడు, మన విరోధులకి విరోధులుగా ఆయనే ఉంటాడు. మనం ఏం నేర్చుకున్నామండి? మాట విన్న భక్తులు ఎలా ఉన్నారో నేర్చుకున్నాం.
అలాగే మన శత్రువుల్ని ఎలా ప్రేమించాలో కూడా నేర్చుకున్నాం. మరి ప్రేమిస్తున్నామా? అది కూడా నేర్చుకున్నాం. మన పోరాటాలు దేవుడి చేతిలో పెట్టాలి కదండి. అబ్రహాము దేవుడి మాట విని నడిచాడండి. అన్న దేవుడి మాట విని తన భోజనం చేసింది. దావీదు తన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా పరిస్థితుల వైపు చూడలేదండి, దేవుడి వైపు చూశాడు. యుద్ధం యెహోవాదే అనుకున్నాడు. అలాగే ఎస్తేరు కూడా దేవుడి వైపు చూసి కన్నీటితో ప్రార్థించింది. ప్రజలు ఏమైపోతారా అని ప్రార్థన చేసింది తప్ప భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. అలాగే దానియేలు కూడా నేను చనిపోయినా పర్వాలేదు, నా దేవుడితో సావాసనం నేను విడిచిపెట్టనని దానియేలు కూడా దేవుడికే సమయం ఇచ్చారు. చివరిగా నా ప్రియ సహోదర సహోదరాల, మీరు ఏ పరిస్థితులు ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల నుండి భయపడుతున్నావో, నువ్వు ఏ సమస్యలు చూసి భయపడద్దు. నీ సమస్యను దేవుడికి అప్పచెప్పు, నీ పరిస్థితులను దేవుడికి అప్పచెప్పు. దేవుడే చూసుకుంటాడు. నీవు చేయవలసిన పని ఏంటి? ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నామలో నువ్వు ప్రకాశించాలి, ఆయన నామాన్ని నువ్వు గణపరచాలి. ఏంటంటే ఆయన స్తుతించాలి, ఆయన మాటను వినాలి. విన్న మాట ప్రకారంగా నువ్వు నడుచు. ఇదే పని చేయాలి మనం. అంతే తప్ప మనల్ని గాయపరిచే వాళ్ళకి, మళ్ళీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, మన శత్రువులకి ఏదో మన ప్రత్యుత్తరం ఇవ్వడానికి సమయం వృధా. మనం ఇచ్చిన గెలవలేం. అదే సమస్య దేవుడికి అప్పచెప్తే ఆయనే చూసుకుంటాడు, మనం గెలుస్తాం. హల్లెలూయా. దేవుడు మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. అందరిలాగా కొందరిలాగా మధ్యనే విడిచిపెట్టేవాడు కాదు. మనతో నడిచేవాడు, మన ముందు నడిచేవాడు, మన ఆవరించి ఉన్నవాడు. ఆయన నడిపిస్తాడు. నేను నమ్మి నడిస్తే మనం చాలు, ఏం చేయాలో ఆయనే చేస్తాడు, అన్నిటినీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరుల, పూర్ణ హృదయంతో ఆయన స్తుతించు, ఆయన మాట నమ్ము, ఆయన మాటను చెప్పని నడవండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్.